హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రజా రవాణా వ్యవస్థలో మెట్రో కీలకమైనది. ఆర్టీసీ తర్వాత ఎక్కువ మంది ప్రయాణికులు మెట్రో రైళ్లలోనే ప్రయాణాలు సాగిస్తుంటారు. సరాసరిగా రోజుకు 5 లక్షల మంది మెట్రో ట్రైన్లలో ప్రయాణాలు చేస్తున్నారు. నగరంలో ఓ మూల నుంచి మరో మూలకు ఈజీగా సౌకర్యవంతంగా చేరుకునేందుకు మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇటీవల మెట్రో సంస్థ ఛార్జీలను పెంచింది. 2017 నుంచి పాత మెట్రో ఛార్జీలు ఉండగా నిర్వహణ భారంతో మెట్రో సంస్థ ఛార్జీలను పెంచింది. ముందుగా 20% పైగా ఛార్జీలు పెంచి ఆ తర్వాత 10% రాయితీ ఇచ్చింది. ఛార్జీల పెంపుతో మెట్రో ప్రయాణికులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. గతంలో టికెట్ ధరలు ₹10, ₹15, ₹25, గరిష్టంగా ₹60 వరకు ఛార్జీలు ఉండగా ₹5 నాణేల లభ్యతతో చిల్లర సమస్య పెద్దగా ఉండేది కాదు. అయితే ఇటీవల ఛార్జీలు పెంచి డిస్కౌంట్ ఇచ్చిన అనంతరం ధరలు ₹11, ₹17, ₹37, ₹50గా ఉన్నాయి. ఇక గరిష్టంగా ₹69కు సవరించారు. ఈ తగ్గింపుతో ప్రయాణికులకు కొంత ఊరట లభించినప్పటికీ చిల్లర లేక ప్రయాణికులు మెట్రో సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్డు లేదా ఆన్లైన్ చెల్లింపులు చేసే ప్రయాణికులకు ఎలాంటి సమస్య లేనప్పటికీ నగదు చెల్లింపు టికెట్ కొనుగోలు చేసే వారికి మాత్రం చిల్లర సమస్యలు ఎదురవుతున్నాయి. మెట్రో స్టేషన్లలోని మరుగుదొడ్ల వద్ద కూడా ఇదే ఇబ్బంది తప్పడం లేదు. చిల్లర లేక నిర్దేశిత మొత్తం కంటే అధికంగా తీసుకుంటున్నారని వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి. టెక్నికల్ సమస్యలు కూడా ప్రయాణికులను తీవ్రంగా వేధిస్తున్నాయి. టీ సఫారీ యాప్ ఇతర ఆన్లైన్ సేవలను ఉపయోగించుకొని కార్డు రీఛార్జ్ చేసుకునే వారికి తరచుగా టెక్నికల్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిణామాలు మెట్రో ప్రయాణాన్ని మరింత అసౌకర్యంగా మారుస్తున్నాయి. మెట్రో అధికారులు ఈ చిల్లర సాంకేతిక సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు చెబుతున్నారు.